ఏపీ కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో భారీ పేలుడు సంభవించింది. ఘటనలో దాదాపు 20 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. గోదావరి కెనాల్ పక్కన ఉన్న సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ కేంద్రంలో ఒక్కసారిగా పేలుడు జరిగింది. ప్రమాద ఘటనతో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. తీవ్రంగా గాయపడిన 8 మందిని అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది 2 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో రెస్క్యూ కొనసాగుతోంది. పరిమితికి మించి బాణసంచా తయారు చేయడం వల్లే ఘటన జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాద ఘటనలో మృతుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్లు సమాచారం. పేలుడు శబ్దాలు సుమారు 5 కిలోమీటర్ల మేర వినిపించాయంటున్నారు. ఘటనా స్థలానికి ఎస్డీఆర్ఎఫ్ ఫోరెన్సిక్ టీం చేరుకుంది. రెటిక మరింత సమాచారం సత్యం అందిస్తారు. చెప్పండి సత్యం, కాకినాడ వేట్లపాలెం ఘటనపై అప్డేట్స్ ఏంటి? కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. దాంతో దాదాపు 18 నుంచి 20 మంది మృతి చెందినట్టుగా ప్రస్తుతానికి సమాచారం అందుతుంది. ఒకేసారి బాణసంచా తయారు చేసిన సమయంలో సంచిబుడ్లు తయారు చేసిన సమయంలో ఒక్కసారిగా భారీగా పేలుడు సంభవించడం, దాదాపు 5 కిలోమీటర్ల వరకు పేలుడు శబ్దం వినిపించి భారీగా పేలుడు జరగడం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. దీంట్లో ఎక్కువగా మహిళలు, చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎక్కువ మంది మహిళలు పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో ఎక్కువ మంది మహిళలే మృతి చెందినట్టుగా ప్రస్తుతానికి సమాచారం అందుతుంది. అక్కడ పేలుడు జరిగిన ప్రాంతానికి 2 ఫైర్ ఇంజన్లు ఈ ఫైర్ ను చల్లార్పే పనిలో ఉన్నారు. దాదాపు 2 గంటలుగా కూడా పరిసర ప్రాంతాల్లోని పోలీస్ సిబ్బంది అంతా కూడా చేరుకున్నారు. ఈ పేలుడు ప్రాంతంలో ఈ మంటలు చేయడానికి ఫైర్ ఇంజన్ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది ఇప్పటివరకు అయితే ఇలాంటి కారణాలు అయితే ఇంకా తెలియరాలేదు. ఘటన జరిగిన ప్రాంతాన్ని స్థానికంగా ఉన్న జిల్లా మంత్రులు పర్యటించే ప్రయత్నం చేస్తున్నారు. తెప్పించుకున్నారు. విజయనగరం పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు ఘటన సంబంధించిన మృతుల సంఖ్యను, విధంగా క్షతగాత్రులను వెంటనే దగ్గరలో ఉన్న కాకినాడ జీజీహెచ్ ఆసుపత్రికి తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. ఎవరైతే దాదాపు 8 నుంచి 10 మందికి పైగా కూడా తీవ్రంగా గాయపడిన వారిని జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. వారిని అవసరమైతే ప్రైవేట్ ఆసుపత్రి విజయవాడకు కానీ లేదంటే వైజాగ్ కానీ తరలించి సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఎంతమంది చనిపోయారు, ఎంతమంది క్షతగాత్రులయ్యారు, ఖచ్చితంగా సంబంధించి ఎప్పటికప్పుడు అక్కడున్న అధికారులు సీఎం చంద్రబాబుతో పూర్తి సమాచారాన్ని చేస్తున్నారు. ఇలాంటి ఎంతమంది చనిపోయిన వారిని లేదంటే మృతి చెందిన వారిని ఎవరెవరు ఉన్నారు, ఇంకా గాయపడిన వారికి త్వరగా వారందరినీ కూడా దగ్గరలోని క్షతగాత్రుల నుంచి ఎలాంటి ఇబ్బంది రాకుండా వారిని త్వరగా కోలుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటన సంబంధించి కేంద్ర హోంశాఖ ఏపీ కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో భారీ పేలుడు సంభవించింది. ఘటనలో దాదాపు 20 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. గోదావరి కెనాల్ పక్కన ఉన్న సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ కేంద్రంలో ఒక్కసారిగా పేలుడు జరిగింది. ప్రమాద ఘటనతో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. తీవ్రంగా గాయపడిన 8 మందిని అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది 2 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో రెస్క్యూ కొనసాగుతుంది.
అయితే పరిమితికి మించి బాణసంచా తయారు చేయడం వల్లే ఘటన జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాద ఘటనలో మృతుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్లు సమాచారం. పేలుడు శబ్దాలు సుమారు 5 కిలోమీటర్ల మేర వినిపించాయంటున్నారు. ఘటనా స్థలానికి ఎస్టీఆర్ఎఫ్ ఫోరెన్సిక్ టీం చేరుకుంది. ప్రస్తుతం విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు పేలుడు ఘటనపై ఆరా తీశారు. విజయనగరం పర్యటనలో ఉన్న సీఎంకు ప్రమాద ఘటనపై వివరాలు తెలిపారు అధికారులు. హోంమంత్రి అనితను ఆదేశించడంతో ఆమె వెంటనే అక్కడి నుంచి ఘటనా స్థలానికి బయలుదేరారు అనిత. ఇప్పటికే జిల్లా ఎస్పీ, కలెక్టర్ సంఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు.